బాగుంది బ్రో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి అతను ఫ్యాన్స్ కాబట్టి దాన్ని అంతే. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, దానికి బట్టి మనం అంటే హీరోయిన్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అంటే అది ఇప్పుడు అంటే ఒక్కొక్క సినిమా క్యారెక్టర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కదా, దానికి మనం ఏం చెప్పలేము కదా. ఓకే బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొంచెం స్లో అయింది. పార్ట్ 2లో బాగానే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ గారు ఓకే బాగానే ఉంది, ఓకే మెచ్చుకోవచ్చు. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించలేదు. యాక్చువల్గా జాన్వీ కపూర్ని చూపించలేదు, అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ స్టోరీ లవ్ స్టోరీ ఏం బాగాలేదు. తర్వాత ఓకే బాగానే ఉంది. అంత పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే కొట్టాల శివ గారు ఈ మూవీతో ఏమన్నా బ్రేక్ ఇచ్చారని చెప్పచ్చు. ఓకే ఓకే నాట్ బ్యాడ్, పర్లేదు. 5 రేటింగ్ ఓకే 3 ఇస్తాను, 3.5. చూడొచ్చు ఇప్పుడు మూవీ సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కువ బోరింగ్ అట్లా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించాలని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు? లేదు అందరూ మంచిగా యాక్టింగ్ అయితే, ఎన్టీఆర్ కానీ ఇంకా సైఫ్ అలీ ఖాన్ కానీ బాగుంది యాక్టింగ్. జాన్వీ కపూర్ అయితే చేసింది మొత్తం. కొట్టాల శివ గారు మార్క్ కనిపించింది ఈ మూవీతో. సూపర్, తర్వాత చాలా కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటంటే నెగిటివ్ ఇచ్చారు, సో నెగిటివ్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. మళ్ళీ వచ్చి మూవీ ఫ్యామిలీ తోటి బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎట్లా అనిపించింది? క్రేజీ, అసలు ఎలివేషన్ అదిరిపోయినాయి. లాగ్ అయింది అని చెప్పేసి ఏం లాగలేదు, బాగా బాగుంది, పర్లేదు, బాగుందన్న. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, సూపర్ కొట్టాల శివ గారు న్యాయం చేస్తారంటారు ఈ మూవీ. బాగుంది. జాన్వీ కపూర్ని తక్కువ చూపించారని చెప్పి చాలా కానీ మంది గ్లామర్గా ఉంది, సూపర్గా ఉంది. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు కోసం వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. హైలైట్ సీన్ అంటే లాస్ట్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అయితే హైలైట్ ఉంది అన్న. సూపర్ అన్న, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది. సూపర్ ఎక్సలెంట్ ఫైట్ కోసం అయినా వెళ్ళొచ్చు. అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలైట్, సూపర్ అన్న. అది ఎక్స్పెక్ట్ చేయదు మనం అసలు, అట్లా ఉంది. మనం బాగుంది అన్న, అనుద్ది అయితే బాగుంది. అస్సలు సినిమా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. సినిమా అనుకుంటాం కదా దేవర్ అంటే ఏమో ఫైట్లు ఉంటాయి, కానీ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి, మెసేజ్ కూడా ఉంది ఇలా. సూపర్ సూపర్ సూపర్. క్లైమాక్స్ హైలైట్, అసలు సినిమా మొత్తం హైలైట్. అదే తండ్రి కొడుకుల పాత్ర హైలైట్. సూపర్ మంచిగా సూపర్ డైరెక్షన్ అండి, ఎన్టీఆర్ మెరుగు తీశాడు. బ్రో సూపర్ అన్న, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. బాగుంది, క్లైమాక్స్ బాగుంది. బాగుందన్న, సూపర్ హైలైట్. సూపర్ అన్న. 3 టమాటోస్ ఇస్తా. మంచిగా మూవీ అంటే మాత్రం ఇచ్చి పడేస్తాం ఒక్కొక్కడికి. ఆచార్యటు కాదు, దేవరా, ఇట్స్ దేవరా, దేవరా దండయాత్ర. నెగిటివ్స్ అస్సలు లేవు, ఓన్లీ పాజిటివ్. సూపర్ 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 ఉంది, సూపర్ ఉంది. ఎన్టీఆర్ అన్నతో చేసినట్టే మన లైఫ్ సెటిల్ అంతే. ఇంకా సినిమా 4.5. సినిమా అయితే సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. ఇలాంటి సినిమా టాలీవుడ్ లో చూసుంటాను. కాలర్ ఎత్తుకుంటున్నాం, చాటి కూర్చున్నాం. జై ఎన్టీఆర్. సూపర్ అంటే సూపర్ సూపర్ సినిమా. చచ్చిపోలే సినిమా, చచ్చిపోలే సినిమా, చచ్చిపోలే. సూపర్ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మూవీ బాగుంది, 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 ఎక్సలెంట్. జై ఎన్టీఆర్. కుమ్మేశాడు అన్న, కుమ్మేశాడు. పాజిటివ్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. ఫైట్స్ సూపర్, కుమ్మేశాడు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, అన్ని సూపర్. చూడొచ్చు మూవీ. బీజీ అనిరుద్ కుమ్మేశాడు, అనిరుద్. జాన్వీ కపూర్ అయితే సెక్సీ.